అందరికీ ఒక్కొక్క నిమిషం ఇద్దాం. ఫస్ట్ అఖిల మాట్లాడుతూ ఉంటుంది. Good morning to all. Respected all teachers and SOs and HMSers, all of you, good morning. My name is Yakila. I am studying in 10th class. నాకు 10th లో 568 వచ్చాయి. నేను మండల్ టాపర్ని. నేను కేజీబీవి రాయలగండి అమ్రాబాద్ మండల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మై టీచర్స్. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ లేని నేను ఇంతవరకు రాను. రియల్లీ థ్యాంక్ టు విజయ్ దేవరకొండ. బికాజ్ ఆఫ్ మేము చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని. స్కాలర్షిప్తో మా మేడం చెప్పారు ఏంటంటే మీరు కానీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందనతో మీరు పూర్ ఫ్యామిలీ కాదు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరికింది. సో మీరు ఇలాంటి చాయిస్ని మిస్ చేయకూడదని మా ఎస్ఓ మేడం మాకు ఎంతో చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు మై మేడం. నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఆఫ్ ఈ స్కాలర్షిప్ ఎంతో యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఈ స్కాలర్షిప్తో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. సో థ్యాంక్ టు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల. తను మండల్ టాపర్ అని చెప్పింది. మనం కంగ్రాట్స్ చెప్పొచ్చు కదా, చప్పట్లు కొట్టొచ్చు కదా మనం తనకి. బెస్ట్ విషెస్ టు యూ. సో మిస్బా ఈజ్ రెడీ. మిస్బా. Respected teachers, parents and my dear friends, good morning everyone. My name is Misbah. I am from ZPHS Kondanagula, Balmur Mandal. I am grateful to stand here today as a Mandal topper. I got 557 marks in my SSC. I am also Mandal topper. First I sincerely thankful to my parents, teachers and everyone who supported me throughout my journey. I am also thankful to Vijay Devarakonda sir for this scholarship. This scholarship helps me a lot. This scholarship helps me financially and move on higher studies. I am also thank you for everyone giving this opportunity. Thank you one and all. Thank you so much Misbah. And Sanjana is ready. Sanjana. A wonderful good morning to everybody. నా పేరు సంజన. నేను 10th క్లాస్ అయిపోయింది నాది. అండ్ మాది విలేజ్ మార్మూలా గ్రామం. నేను 8th నుంచి 10th వరకు పిఎంసి జెడ్
lovable awards for poor people. నేను ఏమనుకున్నానంటే విజయ్ దేవరకొండ గారు చెప్పినప్పుడు అబ్బా ఇది ఉత్త మాటలేమో, నిజంగా ఇస్తారో ఇయ్యరో, రాజకీయాల్లాగా మాటిచ్చి వదిలేస్తారేమో అని నేను అనుకున్నాను. బట్ థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ గారు ఆ రోజు ఇలా ఇస్తాను, అవార్డ్స్ ఇస్తాను, మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి అన్నప్పుడే నేను గోల్ పెట్టుకున్నాను. అబ్బా నేను పక్కా రావాలి, కనీసం అందరిలో ఒకదాన్ని కావాలి, మా డాడీ వాళ్ళ పేరు నిలబెట్టాలి, మా సార్ వాళ్ళ పేరు నిలబెట్టాలి అని చాలా అనుకున్నాను. సో ఆ హోప్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా వచ్చారు. ఇంతమంది వస్తారనుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ లవబుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. తనకు ఒక డౌట్ వచ్చిందంట, విజయ్ దేవరకొండ అనౌన్స్ చేస్తారు, ఇస్తారా ఇవ్వరా అనేది. ఇప్పుడు ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది కదా. ఆల్ ద బెస్ట్. తనకి IIT కొట్టాలనుంది, కొట్టేలా మనం కూడా ఆశీర్వదిద్దాం. బెస్ట్ విషెస్ టు యూ. అండ్ ఒక 10 మంది పిల్లలు రెడీగా ఉన్నారు. మీ అందరికి ఒక్కొక్క నిమిషమే ఇస్తున్నాను నేను. ఫస్ట్ శ్రావణి. Respected sirs, madams, parents and my dear friends, good morning to everyone. Myself M. Shravani. I completed my 10th class. I scored 543 on 10th class. First of all, thanks for Vijay Devarkonda sir. ఎందుకంటే ఇంత మంచి ఐడియా వచ్చినందుకు. ఎప్పుడైనా గ్రేట్ పీపుల్స్కి గ్రేట్ థాట్సే వస్తుంటాయి. ఇంకా మా మేడం వాళ్ళు మాకు చాలా ఎంకరేజ్ చేశారు. నేను PVTG గర్ల్స్ అచ్చంపేట్ ఐనూల్ స్కూల్ నుంచి వచ్చాను, గురుకులం. వాళ్ళు మాకు చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంకా విజయ్ దేవరకొండ సార్ని నేను కలుస్తున్నా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఈరోజు కూడా మా డాడీకి ఎవరైనా కాల్ చేస్తే మేము విజయ్ దేవరకొండకి కలవడానికి పోతున్నామని చాలా హ్యాపీగా చెప్పుకున్నారు మా డాడీ. వాళ్ళ చిన్న ఆనందమే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలనే నా గోల్. ఇంకా 2 years తర్వాత యాక్చువల్గా ఐ వాంట్ టు బికమ్ ఏ MBBS డాక్టర్ గైనకాలజిస్ట్. నేను ఖచ్చితంగా 2 years తర్వాత నీట్ క్రాక్ చేస్తా అని మా పేరెంట్స్కి కూడా మాట ఇచ్చాను. వాళ్ళకు కూడా చాలా నమ్మకం ఉంది నా పైన. ఖచ్చితంగా మా కూతురు నీట్ క్రాక్ చేస్తుందని. ఇంకా స్కూల్ టాపర్ వచ్చినని అసలు మా డాడీ ఫేస్లో ఆనందం చూస్తేనే నాకు అసలు ఈ లైఫ్లో చాలు దేవుడా, చాలు నాకు ఈ లైఫ్లో మా ఫాదర్ ఫేస్లో, మా మమ్మీ ఫేస్లో, మా అన్న ఫేస్లో ఇంత హ్యాపీనెస్ నేను చూసిన, అది నాకు చాలు నా లైఫ్లో. ఇంకా విజయ్ దేవరకొండ సార్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు వాళ్ళు మనకి ఎట్లా అయితే స్కాలర్షిప్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారో, మనం కూడా లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు మనం కూడా స్టూడెంట్స్కి ఇలానే ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే నేను విజయ్ దేవరకొండ సార్కి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా చేసిన అని అప్పుడు నేను చెప్పుకుంటా ఆ స్టేజ్లో నేను ఉన్నప్పుడు. ఇప్పుడు సార్ ఎట్లా ఫౌండేషన్ ఇలా పెట్టిరో, మా పేరెంట్స్ నేమ్ పైన నేను ఒక మంచి ఫౌండేషన్ పెట్టి పూర్ పీపుల్స్కి నేను కూడా హెల్ప్ చేయాలి అని నా గోల్. MBBS డాక్టర్తో పాటు పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలని నేను ఒక గోల్ పెట్టుకున్నా. ఎందుకంటే నేను కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని. ఆ కష్టాలేంటో నాకు తెలుసు. సరిగా చదువుకోవడానికి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ సరైన ఫెసిలిటీస్ అనేది ఉండదు. ఇలా చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తారు.
కాబట్టి వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తా. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ నా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తారు, వాళ్ళు కూడా స్పీచ్ ఇవ్వాలి అని. సో థ్యాంక్ యూ ఫర్ గివెన్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంకా సార్ని నేను ఈరోజు కలుస్తున్నా అంటే వామ్మో అసలు చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. ఇంకా రష్మిక మందన మేడం అనాలంటే నాకు వస్తలేదు, అన్నయ్య వదిన అలా నాకు ఇష్టం. ఇంకా మేడం వాళ్ళ మ్యారేజ్ జరిగినప్పుడు ఇక్కడ మనం లేకుండే, ఎందుకంటే మనం స్కూల్లో ఉన్నాం. అప్పుడు నేను అబ్బా మిస్ అయినా అని అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తున్నా నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. వచ్చినప్పటి నుంచి వస్తున్నా, ఇప్పుడు వస్తారు చూస్తా. నా ఆ గోల్ కూడా వాళ్ళని చూడాలని ఆ కోరిక కూడా అయిపోతుంది నాకు. థ్యాంక్ యూ సార్, విజయ్ దేవరకొండ సార్, మేడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా కష్టపడి వచ్చి ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే మేము కూడా వర్షంలో తడుచుకుంటూ వచ్చినాం. కాబట్టి అందరికీ థ్యాంక్స్. మెయిన్గా విజయ్ దేవరకొండ సార్కి, ఆ ఫౌండేషన్కి, వాళ్ళ కుటుంబం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ గివెన్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చేయాల్సినవి ఉన్నాయి, అందులోనూ ఎక్సైట్మెంట్ అనేది ఉంది. కొండన్నని ఎప్పుడు చూస్తాం, మా వదినని ఎప్పుడు చూస్తామని. బెస్ట్ విషెస్. అండ్ తను కూడా ఒక ఫౌండేషన్ పెట్టుకోవాలనుకుంటుంది, అది కూడా కొండన్న స్ఫూర్తితోనే. అండ్ నెక్స్ట్ పూజ ఈజ్ రెడీ. పూజ 1 minute మాట్లాడుకుందాం మనం. గుడ్ మార్నింగ్.